ఇది మన భారతీయ శిల్పకళా వైభవము, ఇది మన ప్రాచీన నాగరికతా చిహ్నము, ఇది మానవతకే స్వర్ణయుగము. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. శిలలలో జీవకళ పోశాడు వాడు, జీవితాన్నే కలగ చూశాడు వీడు. శిలలలో జీవకళ పోశాడు వాడు, జీవితాన్నే కలగ చూశాడు వీడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. మంచినే ఎంచి మనసునే పెంచి మనిషి దేవుడుగా మారజూశాడు. మంచినే ఎంచి మనసునే పెంచి మనిషి దేవుడుగా మారజూశాడు. నాతి అందాలన్నీ రాతిలో చెక్కాడు, తీరని కోర్కెలే తీర్చుకున్నాడేమో. నాతి అందాలన్నీ రాతిలో చెక్కాడు, తీరని కోర్కెలే తీర్చుకున్నాడేమో. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. మానవుల కన్నీరు మాన్పగా నెంచి మహారాజు భిక్షువై బయలుదేరాడు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. మానవుల కన్నీరు మాన్పగా నెంచి మహారాజు భిక్షువై బయలుదేరాడు. మనసునిచ్చిన మగువ మమత కన్నీరుగా పారించి అడవులకు పారిపోయాడు. మనసునిచ్చిన మగువ మమత కన్నీరుగా పారించి అడవులకు పారిపోయాడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. శిలలలో జీవకళ పోశాడు వాడు, జీవితాన్నే కలగ చూశాడు వీడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు.